హాయ్ అండి. భగవంతుడు కష్టాలనేది మన మానవులకు ఎందుకు ఎప్పటికీ కష్టమే ఉంటుందా? నేను నా జీవిత సత్యం చెప్తున్నాను. నేను 30 ఏళ్ళ కింద మేము ఇంత మాకు వచ్చే జీతం ఎంత, నేను ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని. నాకు 350. మా ఆయన డ్రైవర్గా చేసేవాడు, రూపాయలు. అయినా అప్పటి రోజులు అంటే అప్పుడు రేట్లు తక్కువనే కాబట్టి ఇద్దరు పిల్లలు, మేము, ఇంటి రెంటు ఏదో మేము బ్రతకగలిగినాం. దాంతోపాటు పిల్లలు పెరుగుతూ వచ్చారు, జీతాలు కూడా పెరుగుతూ వచ్చినాయి, కాదని నేను అనట్లేదు. కానీ అప్పట్లాగా మరి ఇప్పుడు వీళ్ళ స్టడీ ఎంత ఉంటుందో, వాళ్ళ జీతాలు, వాళ్ళ జాబులు ఎంత ఉంటున్నాయో, జీతాలు అంతే ఉంటున్నాయి, కష్టాలు ఎంత ఉంటున్నాయో, సుఖాలు అంతే ఉంటున్నాయి. కానీ అంతవరకు ఎందుకో ఆలోచిస్తలేరు. ఎందుకు ఊరికేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మరి మేము 30 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వచ్చినాం. మరి మీకెందుకు అంత, ఎందుకు వీళ్ళు సంపాదన అంతే ఉంది కదా, మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు సంపాదన కూడా అదే విధంగా సంపాదిస్తున్నారు. కానీ ఆలోచన ఏందనంటే, మేము మేము ఇంత కష్టపడాలి, ఎప్పుడు ఇట్లా సుఖపడాలి అన్న ఆలోచన నుంచి ఆ ఆలోచన మానుకోండి. దయచేసి ఎవరు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అన్నీ భగవంతుడు మనకే ఇస్తాడు, కష్టాలైనా సుఖాలైనా. కష్టంతో సుఖం ఉంటుంది, సుఖంతో కష్టం ఉంటుంది. అలా డిప్రెషన్లోకి వెళ్ళి పిల్లల్ని బాధపెట్టి అందరం ఎవరు బాధపడవద్దు. ఇది నా లైఫ్లో జరిగింది, నేను చెప్తున్నాను. ఓకే.